నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా విస్తరించడంతో పాటు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అలర్ట్ ప్రకారం మరో 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉత్తర కోస్తా అంతటా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీంతో సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని మత్స్యకారులు రానున్న 4 రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేయగా కాళేశ్వరం వద్ద మొదటిసారి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో లంక గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.